8 సంవత్సరాల క్రితం ఒక ఈవెంట్కు పోయి ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అవుతుంటే కార్ యాక్సిడెంట్ అయింది విజయవాడ దగ్గర. కాలుకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరిగినాయి. కోలుకోవడానికి దగ్గర దగ్గర సంవత్సరం పట్టింది. చాలా కష్టపడి చాలా చాలా రోజులు ఇబ్బంది పడి నడవడానికి కూడా కష్టమైన రోజు నుంచి మెల్లిమెల్లిగా నడుస్తూ మెల్లిమెల్లిగా సెట్ అయ్యి మళ్ళీ సినిమాల్లోకి, మళ్ళీ టీవీ ఇండస్ట్రీకి, మళ్ళీ రకరకాల ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి పోతూ మెల్లిమెల్లిగా సెట్ అవుతూ వచ్చింది. కానీ ఆ కాల్లో ఉన్న రాడ్డు దాదాపు 7 సంవత్సరాలు కాళ్ళ లోపలనే ఉంది. దాదాపు ఇంత పొడుగు రాడ్డు 7 సంవత్సరాల పాటు తన కాళ్ళ లోపలనే ఉంది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా 1 year బ్యాక్ అనుకుంటా, అయితే కాలుకి ఆపరేషన్ చేసి మళ్ళీ రాడ్డు తీసారు. చాలాసేపు జరిగింది ఆపరేషన్ కూడా. మళ్ళీ రాడ్డు తీసి కుట్లేసారు. సో కోలుకోవడానికి మళ్ళీ కొన్ని రోజులు పట్టింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా సెట్ అయింది. ఇప్పుడు ఈ 1 year లోపల మళ్ళీ కొంచెం సెట్ అయింది. సో ఒక కాలు విత్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, దానిపైన బ్యాలెన్స్ చేసుకొని నిలబడడం కష్టం కాబట్టి దానికి అడిషనల్గా ఇప్పుడు దానిపైన బ్యాలెన్స్ చేసి నిలబడలేదు కాబట్టి మంచిగా ఉన్న కాలు మీదే నిలబడాలి. మరి ఇక్కడ తను నిలబడడానికి బ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యమా, కుండను ఆపడానికి బ్యాలెన్స్ చేయడం ముఖ్యమా అని అంటే తను నిలబడడం ముఖ్యం కదా కుండను ఆపాలంటే. కాబట్టి మంచిగా ఉన్న కాలుతోటి తను బ్యాలెన్స్ అవుతూ ఇరిగిపోయిన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండి రీసెంట్గా రాడ్ తీసేసిన కాలుతోటి అక్కడ కుండను బ్యాలెన్స్ చేస్తూ ఆపోజిట్లో ఉన్న వ్యక్తులు 2 అబ్బాయిలు, అందులో ఒకతను ఫుల్లీ ఫిట్, నెక్స్ట్ లెవెల్ ఫిట్, ఎటువంటి టాస్క్ అయినా ఇచ్చి పడేసే అద్భుతమైన ప్లేయర్, ఫుల్ అగ్రెసివ్ ప్లేయర్, ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్న ప్లేయర్, 6 pack బాడీ ఉన్న ప్లేయర్, అటువంటి కండల కాంతారావు తోటి పోటీ పడుతూ లాస్ట్ మూమెంట్ దాకా దగ్గరగా 2.5 గంటల పాటు టాస్క్ జరిగింది. అక్కడ హౌస్ లోపల ఈ టాస్క్ జరుగుతున్నంతసేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నట్టుగా అట్నే ఉండి చూసిరంట. చప్పట్లు కొడుతూ 2.5 hours లోపల ఎట్ట జరిగిందో అంతకు మించి బయట జరిగిందట. చప్పట్లు కొడుతూనే ఉన్నారంట. రోహిణి గెలవాలని వాళ్ళు అనుకున్నారట. ఎందుకు అనంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయి ఆ కాలు అంత పెయిన్ తోటి ఉన్నా కళ్ళు మూసుకొని నొప్పిని దిగమింగుకుంటూ ఆ టాస్క్ని గెలవాలన్న తప్పనతోటి నువ్వు జీరో, నువ్వెందుకు పనికిరావన్న మాటల్ని మనసులో రగిలించుకొని నువ్వు జీరో, నీలో ఫైర్ లేదు అన్న మాటల్ని పెట్రోల్గా మార్చుకొని ఇంజన్ని ముందుకు నడుపుతా పంటి బిగువన అంటూ చూసిరా, పళ్ళు కొరుకుతూ పెయిన్ని మింగుతూ నొప్పిని భరిస్తూ ఒక నాగార్జున గారు చిరుత, పులి, షేర్ అని చెప్పిన పృథ్వీ లాంటి ఆటగాడితోటి, RRRలో రామ్ చరణ్ లాంటి ఆటగాడితోటి ఆడి ఓపిక పట్టి నొప్పిని భరించి గెలిచి చూపించింది సత్తా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఆర్ట్ బ్యాచా మాది ర్యాట్ బ్యాచా? ఎంటర్టైనర్ కెన్ డూ ఎనీథింగ్. అరే నవ్విస్తాం విడిచిపెడతాం అని చెప్పి నా పొతట్లలో అనుకుంటే ఎట్లా? వీ కెన్ డూ ఎనీథింగ్. ఫైర్, ఆగ్. చాలామంది నేను అవినాష్, రోహిణి, టేస్టీ తేజని ఆర్ట్ బ్యాచ్ అని పిలుస్తాను. ఎందుకంటే ఐ నో ద స్ట్రగుల్స్ ఆఫ్ దెమ్ అండ్ ఐ నో ద ఫీలింగ్స్ ఆఫ్ దెమ్. నేను ఒక కమెడియన్గా వాళ్ళతో ట్రావెల్ చేసిన లెక్క నాకు అన్నీ తెలుసు వాళ్ళ గురించి A to Z. మొన్న అవినాష్ ముడులిపిన టాస్క్లో ఎందుకు గెలిచిందంటే అవినాష్ చెప్పింది కూడా నేను ఎపిసోడ్లో చెప్పలేదు. ఆయన లైవ్లో చెప్పింది కానీ లైవ్ ఆ పాయింట్ ఆ టాస్క్ ఆ తర్వాత చూడలే డిస్కషన్స్. కానీ నేను చెప్పలే, ఒక రైతు కొడుకు పోయి రైతు బిడ్డ అనే ట్యాగ్ ఎక్కడన్నా వాడినా? ముడులు ఇప్పడంలో ఎందుకు వచ్చండి, వరి బస్తాలు కట్టేది ఉంది, అందుకే నేను చిన్నప్పటి నుంచి బస్తాలు కట్టినా కదా, ఆ ముడులు ఇప్పినాం కదా, మాకు తెలుసు కదా అని చెప్పి అక్కడ చెప్పాడు. అది నేను చూడకుండానే చెప్పిన ఎందుకు గెలిచిండు అంటే అని చెప్పి ప్రోమో చూసి చెప్పేసిన అతను గెలవడానికి కారణం ఏందని చెప్పిన. అవునా కదా? అయినా వాళ్ళందరి గురించి నాకు తెలుసు. రోహిణి గారికి అంత కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత, నడవడం కూడా కష్టమైన తర్వాత, దాదాపు యాక్సిడెంట్ అయిన తర్వాత 1 yearకి ఏమో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్లోకి దిగినప్పుడు నాకు అన్నపూర్ణ స్టూడియో దగ్గర కలిసిరు అనమాట 1 year తర్వాత. సో అప్పుడు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత యాక్సిడెంట్ అయినా వీఆర్ కమెడియన్స్ బై, బెడ్ మీద పేషెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నా కానీ నవ్విస్తూనే ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ నేచర్. సో ఆర్ట్ బ్యాచ్ ఆట ఆడతలేదు అనేటోళ్ళకి ఇది ఒక భారీ డైలాగ్ వేద్దాం. ప్రముఖులు వాడిన డైలాగ్ చెప్పుతో కొట్టినట్టు. ఆర్ట్ బ్యాచ్ ఆట ఆడతలేదు. రోహిణి 7 వారాల నుంచి సేవ్ అవ్వకుండా నామినేషన్లోకి రాకుండా ఎట్లుంటుంది అసలు, ఏం ఆడుతుందని ఉంటుంది అనేటోళ్ళు చెప్పుతో కొట్టినట్టు.
ఇంకా ఏంది వీళ్ళు ర్యాట్ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతారు. యాడ గ్రూప్ గేమ్ ఆడారు? అవినాష్ సోలోగా గెలవలేదా? 2 సార్లు మెగా చీఫ్ తనే ఆడి గెలిచిండు. నబీల్ సపోర్ట్ చేసిండు. గ్రూప్ గేమ్ అంటే వీళ్ళ గ్రూప్ తోటి ఆడిండా. నబీల్ కదా జంట కట్టిండు. వద్దు వద్దనగా జంట కట్టి నబీలే కదా గెలిపించింది దగ్గరుండి. ఆ గెలిపించినందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి మూల్యం చెల్లిస్తూనే ఉన్నాడు. ఆయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తుండు, ఆయన ఇస్తుండు, ఈయన ఇస్తుండు, ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు, ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన జరిగిందా? అవినాష్ మొన్న మెగా చీఫ్ సొంతంగా ఆడేయండా? ఈ హౌస్ లోపల ఎవరు టాస్కులు బాగా ఆడతారు అని అంటే వినిపించే పేర్లు నిఖిల్, పృథ్వీ, తర్వాత వచ్చేది టేస్టీ తేజ అనే. గౌతమ్ కృష్ణది కూడా రాదు. టేస్టీ తేజ బాగా ఆడతాడు అని అంటారు. హూ ఈజ్ బ్రెయినీ? చాలా తెలివిగా ఉండేటోడు. ఎటువంటి తెలివి కల్లా ఇష్యూ అయినా సాల్వ్ చేసేటోడు, ఎటువంటి ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ అయినా సాల్వ్ చేసేటోడు ఎవరు, ఏదైనా అనాలిసిస్ కరెక్ట్గా చేసేటోడు టేస్టీ తేజ కదా. ర్యాట్ బ్యాచ్, ఇది పనికిరాని బ్యాచ్, అసలు టాప్ 5కి అర్హత లేని బ్యాచ్. టాప్ 5కి అర్హత ఉన్న ఏకైక బ్యాచే వైల్డ్ కార్డ్లా వచ్చిన వాళ్ళంతా. గౌతమ్ కృష్ణ కావచ్చు, ఈ మిగిలిన 4 టాప్ 5కి అర్హులే. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయినా అయ్యో పాపం అనాల్సిందే, ఎందుకంటే అంత బాగా ఆడతారు. రోహిణి నామినేషన్లోకి రాలేదు అనేటోళ్ళకి ఈరోజు నామినేషన్లోకి రాకుండానే కొన్ని కోట్ల ఓట్లను కొట్టిపారేసింది. అవునా కదా? మనసుల్ని కొట్టేసింది. మామూలు కాదబ్బా అసలు. అట్లాంటి సిచ్యువేషన్లో అట్లాంటి ప్లేయర్ తోటి ఆడి గెలవడం అంటే మామూలు ముచ్చట కాదు. ఈరోజు మెచ్చుకుంటారు చాలామంది. ఇన్ని రోజులు తిట్టిన వాళ్ళంతా ఈరోజు మెచ్చుకుంటారు. మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ స్టార్ట్ చేస్తారులే. కానీ 7 వీక్స్ నామినేషన్ రాలే, పాతోళ్ళు చాలా రోజుల నుంచి ఉంటే పాతోళ్ళు ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళ ఆట స్ట్రాటజీలు ఏంది, వాళ్ళు మనుషుల మీదకి ఎట్లా వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ దే డూయింగ్ అనే దాన్ని బట్టి జడ్జి చేయాలి. పాత ఉన్నారని చెప్పి, అంటే చాలా రోజుల నుంచి ఉన్నారని చెప్పి మంచోళ్ళు, కొత్తగా వచ్చినారు అని చెప్పి చెడ్డోళ్ళు కాదు కదా. టాస్క్ ఎట్లా ఆడుతున్నారు. రోహిణి డే 1 వచ్చిన రోజు గౌతమ్ కృష్ణ రోహిణి కలిసి ఆడిన టాస్క్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు టాస్కులలో పర్ఫామ్ చేస్తూనే ఉంది. ఆ రోజు హరితేజ గారు నువ్వేం ఆడతావు, ఆట ఆడదు అసలు ఎట్లా సర్వైవ్ అవుతుందో అన్నట్టు మాట్లాడితే, ఆ రోజు తర్వాత రోజా లేదంటే ఆ రోజు నిరూపించి పడేసింది, హరితేజ గారిని ఓడించింది. అవునా కదా? పృథ్వీ ఇదివరకు కూడా ఆడది అసలు ఏమాడింది అని అంటే ఆయన విన్న ఆడి గెలిచింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన విన్న ఆడి గెలిచింది. విష్ణుప్రియ ఈరోజు నువ్వు 0-0-0 నీలో ఫైర్ లేదని మాట్లాడితే ఆమె అనుకుంటుంది కదా, అగ్గి దగడు మావాడు మామూలు కాదు, ఫైర్ అంటే ఫైర్, మావాడే పృథ్వీ అంత సర్వం అనుకుంటుంది కదా. పృథ్వీ మీనే కదా గెలిచింది. 0 అన్న పర్సను నైట్కి హీరో అని చెప్పి అన్నది. అది చాలదా? ఇంకేం కావాలన్నా మీకు సాక్ష్యాలు బాగా ఆడుతురడానికి? నామినేషన్లకు రాకపోవడానికి ఆమెన కారణం. ఒకసారి అవినాష్ సేవ్ చేసిండు, మిగతా ప్రతిసారి వీళ్ళ ప్రిఫరెన్స్లు వేరేటోళ్ళు ఉన్నారు. నైనిపావిని, హరితేజ, గౌతమ్ కృష్ణ, వీళ్ళ ప్రిఫరెన్స్ అంతా గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఇవే ఉన్నాయి కదా ప్రతిసారి. వీళ్ళ ప్రిఫరెన్స్ రోహిణి లేదు. విష్ణుప్రియ ప్రిఫరెన్స్ రోహిణి అండ్ ప్రేరణ ఉండేది. ఒక్కొక్కటితోటి కాలేదు పంచాయతీ. అట్లా నామినేషన్లోకి రాలేదు. కానీ ఆమె స్వయంగా నేను రావద్దు అని చెప్పి దాక్కున్నది ఎక్కడన్నా కాదు కదా. సో రోహిణి గారు చాలాసార్లు చాలా గేమ్స్లో నిరూపించుకున్నారు. ఎంటర్టైన్మెంట్ పరంగా నిరూపించుకున్నారు, బిహేవియర్ పరంగా నిరూపించుకున్నారు, మాట్లాడే పద్ధతులు నిరూపించుకున్నారు, మనిషి పరంగా నిరూపించుకున్నారు. గ్రూప్ గేమ్ అని అంటున్నారే ర్యాట్ బ్యాచ్. రోహిణి సూట్ కేసు ఎవరికి ఇచ్చిందా? అవినాష్కి ఇచ్చిందా, టేస్టీ తేజకి ఇచ్చిందా, ప్రేరణకి ఇచ్చిందా? చెప్పురబ్బా. అన్నీ అబండాలు వేయడానికి. వీళ్ళు ఫన్ చేస్తే ఫన్నులోంచి ఎట్లంటే మన సూపు మంచిది కాక ఏంటంటే వాళ్ళు జోక్ చేసినా జోవియల్గా ఉన్నా కానీ వీళ్ళు ఏదో స్కెచ్ చేసిరు అనే టైప్ ఆఫ్ మెంటాలిటీసే తప్ప బయట నిజంగా గ్రూప్ గేమ్నేమో మంచిగా ఉంది చాలా మంచి వీళ్ళని మెచ్చుకొని వీళ్ళంతా ఫన్ లవింగ్ గైస్, ఫన్ చేసినా వీళ్ళని గ్రూప్ గేమ్ అని పేర్లు పెట్టారు. ఈరోజు రోహిణి గారు ఇచ్చి పడేసిరు. పృథ్వీ ఏం తక్కువ కాదు. పృథ్వీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చిండు. 2.5 గంటల పాటు అతను ఆపిండు. 2.5 గంటల పాటు అతను ఆపితే అతనితో పాటుగా రోహిణి ఆపింది. అండ్ రోహిణియే గ్రేట్ అని నేను ఒక పాయింట్లో చెప్తా. ఎందుకు తెలుసా? రోహిణి కాలు విషయం అని కాదు, నబీల్ పోసిన విషయం. మనకి ఎపిసోడ్లో 8 రౌండ్స్ చూపించారు కదా. ఒక్క నిమిషం. 8th రౌండ్ 8 రౌండ్స్ ఎపిసోడ్లో చూపించారు కదా. టోటల్గా జరిగినాయి 11 రౌండ్స్, 11 రౌండ్స్ జరిగినాయి. 11 రౌండ్స్లో 9th రౌండ్లో టేస్టీ తేజ గివ్ అప్ ఇచ్చిండు. మనకు అక్కడ 2 రౌండ్స్ తీసి చూపించేసారు అన్నట్టు, 3 రౌండ్స్. సో 9th రౌండ్లో టేస్టీ తేజ అవుట్ అయిండు. టేస్టీ తేజ ఆల్సో గ్రేట్.
సూపర్గా ఆడిండు, నెక్స్ట్ లెవెల్లో ఆడిండు. ఆ తర్వాత 2 రౌండ్స్కి చాలా టఫ్ అయింది. 10th 11th రౌండ్కి చాలా టైం పట్టింది. ఆ టైంలో చాలామంది ఎంకరేజ్ చేసిర్రు, నిఖిల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇద్దరికి ఎంకరేజ్ చేసిర్రు. ఎక్స్క్లూజివ్గా విష్ణుప్రియ వచ్చి రోహిణిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అని కూడా అడిగింది. అడిగితే పోయి నిఖిల్ నేను అందరినీ ఎంకరేజ్ చేస్తా స్పోర్ట్స్ మ్యాన్గా అని చెప్పి అక్కడ పోయి నిల్చొని పృథ్వీకి మళ్ళీ ఎంకరేజ్మెంట్ సపరేట్గా ఇచ్చిండు. ఇక్కడ అవినాష్ రోహిణికి ఇస్తూనే ఉన్నాడు. ఇదంతా జరుగుతున్న టైంలో పీక్స్ మూమెంట్ ఇట్లా జరుగుతున్న టైంలో ఆ 11 రౌండ్స్కి 2.5 hours పట్టింది. ఇక్కడ నబీల్ పోసిన ప్రతిసారి రోహిణి అవుట్ కావాలంటే ఎట్లా అన్న సెన్స్లో ఇంత కుప్ప మట్టి అది ఇసుక తీసుకుపోయి ఇట్లా పైనుంచి ఎత్తిపోస్తున్నాడు కావాలని, ఇట్లా షేక్ అయ్యేటట్టుగా. ఆ కాలు ఇట్లా వణికితే కింద పడిపోతుంది కదా అన్న సెన్స్లో నబీల్ చాలా రూడ్గా కనిపించిండు, చాలా రూడ్గా బిహేవ్ చేసిండు. కావాలని ఓడించాలనుకోవడం తప్పలేదు, నీకు సంబంధించినోడు, నీకు నచ్చినోడు, నీకు గెలిపించుకోవడానికి కూడా తప్పలేదు. కానీ అట్లా ఒక బ్యాలెన్స్ చేస్తూ అంత టఫ్గా 2 గంటలు 2 గంటలన్నర సేపు వాడు ఉన్నోడిని ఆ మట్టి పోసేటప్పుడు, ఆ ఇసుక పోసేటప్పుడు పోసే విధానం ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోవడం టాస్క్ కదా, కొంచెం బ్యాలెన్స్కి బరువు ఎక్కువ వేస్తున్నాం కదా, ఇట్లా పోయాలి. కానీ కావాలని ఇట్లా పోయడం వల్ల ఇట్లా షేక్ అవ్వడము, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. అట్లా చేసిండు నబీల్ కావాలని. ఏది పృథ్వీకి ఒకటి ఎక్కువ పడ్డది అంత ఫైట్ చేసిన వ్యక్తి, ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ చేసింది కదా యష్మి, అంత ఫైట్ చేసిన వ్యక్తి మరి ఈ మనిషికి అట్లా పోస్తే బ్యాలెన్స్ అవుట్ అయిపోద్దని తెలియదా? బ్యాలెన్స్ అవుట్ కావాలి, ఓడిపోవాలనేది తన ఉద్దేశం అని క్లియర్ అనుకోరి. ఎవరికి సపోర్ట్ చేస్తాడో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. కానీ చేసే విధానం ఉంటుంది చూడు, ఎప్పుడైనా ఆడే విధానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా ఆడినావు, ఎట్లా గెలిచినావు అని కాదు, ఎట్లా గెలిచినావు అనేది కాదు, ఎట్లా ఆడినావు అనేది ముఖ్యం. సో నబీల్ వేసిన పద్ధతి అస్సలు బాగలేదు, చాలా టూ మచ్ రూడ్గా యారగెంట్గా వేసాడు. నబీల్ ఫ్యాన్స్ అట్టయినా మంచిదబ్బా, నిజం కుల్లం మాట్లాడుకోవాలి. ఓ ఏందన్నా మా నబీల్ మీద పడ్డవాటి, ఎవడి మీద పడుడేందబ్బా, వాస్తవం మాట్లాడుకోవాలి అంతే. పడుడేంది, నిల్చుండేంది, కూర్చుండేంది. సో రోహిణి గారు హ్యాట్స్ ఆఫ్, దట్స్ ఇట్, సూపర్, నెక్స్ట్ లెవెల్. ఎంటర్టైనర్ కెన్ డూ ఎనీథింగ్. వన్స్ అగైన్ చెప్తున్నా, ఎంటర్టైనర్ కెన్ డూ ఎనీథింగ్. నవ్వించడమే కాదు భయ్, మేమేమైనా చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ఒక ఎంటర్టైనర్గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే నాకు మనసులో ఒక పాట మోగింది. అప్పుడు పల్లవి ప్రశాంత్ టైంలో కూడా ఒక పాట మోగింది. అప్పుడు దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందని పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు పవర్ అస్త్రాకి ఏదేంది గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే పాడగా అనే పాట మోగింది. ఇప్పుడు రోహిణి గారు గెలిచినప్పుడు నాకు ఎంబటే అసలు అంటే నేను ఆలోచించలే, ఎంబటే నా మనసులో మోగిన పాట. కురిసే ఆశల సిరియల్లే హృదయం పొంగేని అని వచ్చింది నాకు మనసులో. అంత హ్యాపీగా అనిపించింది. చాలా కష్టపడ్డారు, బాగా ఆడారు అండ్ అందరి నోర్లు మోయించారు. ఈరోజు ఒక టాస్క్ కాదబ్బా, ఇప్పుడు వాటర్ టాస్క్లో అందరికంటే బాగా ఆడింది రోహిణియే కదా. టేస్టీ తేజ, రోహిణి వీళ్ళిద్దరు బాగా ఆడారు, పృథ్వీ బాగా ఆడినారు, ముగ్గురు. యాక్చువల్లీ టేస్టీ తేజది కావాలని విష్ణుప్రియ పడేయకపోతే టేస్టీ తేజ టాప్ అయిపోయేటోడు. ఎందుకంటే 7 గ్లాసుల వాటర్ పట్టుకొని వచ్చేస్తాడు, 7 గ్లాసుల వాటర్ తీసుకొని వస్తుండు, ఈజీగా వచ్చేటోడు, చాలా చక్కగా ఆడతాడు. కట్ చేస్తే పడేసి మొత్తంగా స్మాష్ చేసింది కావాలనే విష్ణుప్రియ. అది అన్డౌటెడ్లీ కావాలనే చేసింది. మళ్ళీ కవరింగ్ కోసం నాకు తెలియక చేసినా, నా బ్రెయిన్ పని చేయలేదు, ఇట్లాంటివన్నీ చెప్తుంది ఆమె. ఆమెకి ఏంటంటే ఏమి తప్పు చేసినా కానీ నా బ్రెయిన్ నత్తి బ్రెయిన్ అనేది ఒక ట్యాగ్ ముందే పెట్టుకున్నది కాబట్టి ఎవరైనా నమ్ముతారు. ఎవ్వరూ నమ్మరు, ఓన్లీ విష్ణుప్రియ అభిమానులు మాత్రం ఈజీగా నమ్ముతారు. దట్స్ ఇట్. రేపు నాగార్జున గారు వచ్చి రోహిణి గారిని బాగా పొగడకపోతే వేస్ట్. రెండోది, రేపు నాగార్జున గారు గౌతమ్ కృష్ణ సంచాలకగా చేసిన వైస్ డెసిషన్ని, ఇంటెలిజెంట్ మూవ్ని మెచ్చుకోకపోతే ఈ షో కంప్లీటెడ్గా బయాస్డ్ షో, కంప్లీట్గా నిఖిల్ కోసము లేదంటే నిఖిల్ అండ్ కో కోసం నడుస్తున్న షోనే. అది నో డౌట్, ఇక అన్డౌటెడ్లీ మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే గౌతమ్ కృష్ణ అంత ఇంటెలిజెంట్ మూవ్ని హౌస్ అంతా అప్రిషియేట్ చేసిర్రు. ఆపోజిషన్లో గౌతమ్ కృష్ణతో అంత లొల్లైపోయిన పృథ్వీయే సూపర్, అసలు వాడు గ్రేట్ రా అని చెప్పి ఒక 10 సార్లు 10 మందితో చెప్పిండు. నిఖిల్ చెప్పిండు, నబీల్ చెప్పిండు, యష్మి చెప్పింది, ఇంతమంది చెప్పిన ఏ పాయింట్ని కూడా ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. సో రేపు నాగార్జున గారు కూడా చెప్పకపోతే ఇది కంప్లీట్ బయాస్డ్ షో. పెట్టుకోరు, ఇక మీకు నచ్చిన వాళ్ళకి కప్పించుకునే షో అని పెట్టుకోవాలంతే. ఇది బిగ్ బాస్ షో అని పెట్టవద్దు. రేపు ఎవడన్నా కొత్తగా బిగ్ బాస్కి నెక్స్ట్ పోదామా అని అంటే అమ్మో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, నచ్చిన వాళ్ళని అవతల వెళ్ళగొడతారు అన్న ఫీలింగ్ వచ్చేటట్టు చెప్తారు.
సో రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది రేపు మార్నింగ్ నాకు అప్డేట్ రాగానే చెప్తా. యాక్చువల్లీ నేను ఈసారి మాత్రం పక్కాగా అప్డేట్ క్లారిటీగా తెలుసుకున్న తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే 2 సార్లు మనకు మ్యాక్సిమమ్స్ దగ్గర నుంచి లాస్ట్ 2లో ఉన్న ఇద్దరు పేర్లలో ఒకటి కన్ఫామ్ అని చెప్పి వాడు చెప్పడంతో మనం కన్ఫామ్ అని చెప్పినాం. కానీ లాస్ట్ 2లో ఉన్న ఇద్దరు పేర్లలో ఒకటి పేరు చెప్పారు, ఇంకోరు ఆపోజిట్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సో ఈసారి ఇంకా క్లారిటీగా తెలుసుకున్న తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను పొద్దుగాల. ఎందుకంటే ఓటింగ్ అయిపోయింది, ఇప్పుడు చెప్పుకోవచ్చు ధైర్యంగా. ఓటింగ్ ఉంది అంటే మనం చెప్పుకోవడానికి భయపడాలి. కానీ రైట్, మనకి ఎపిసోడ్లో ఏం జరిగింది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కాకుండా కొట్టే తెచ్చేటట్టు చెప్తా. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. విష్ణుప్రియ 0 అంటే హీరో అయిపోయింది అక్కడ. ఈ డిస్కషన్ని లాగడానికి అవసరం లేదు. అట్లా కొన్ని కట్ చేస్తా, టక చెప్పేసే ప్రయత్నం చేస్తా. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరు, పాతోళ్ళు ఒక లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఎన్ని లైక్స్ వస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది. ర్యాట్ బ్యాచ్ అన్న వాళ్ళకి November 22 ఎపిసోడ్ రివ్యూ. ఓపెనింగ్ మనకి ఏంటంటే మనకు పాటతో ఓపెన్ చేసి తెల్లారింది. బుల్ని నా బంగారం మళ్ళీ అదేం సినిమా పాట నాకు గుర్తులేదు, ప్రభాస్ అన్న పాట కదా. ఆ తర్వాత కేక్ తయారు చేసారు రోహిణి. అక్కడ కేక్ ఎవరు తయారు చేసారో చూపించలేదు కదా, చెప్తా. రోహిణి అండ్ టేస్టీ తేజ కలిసి బ్రెడ్ జామ్ తోటి కేక్ లాగా ప్రిపేర్ చేసి ప్రేరణకి సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేరణ అంటే రోహిణికి బాగా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలియదు, ఆమె నచ్చినా ఆమె నచ్చకపోయినా, ఆమె సపోర్ట్ చేసినా చేయకపోయినా రోహిణికి ప్రేరణ అంటే భలే ఇష్టం. సో టేస్టీ తేజ కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుంది వాళ్ళ ముగ్గురు మధ్యలో. అవినాష్ తోటి కూడా మొత్తం వీళ్ళతోటి. అవినాష్ ఏది ఆర్ట్ బ్యాచ్, ర్యాట్ బ్యాచ్ అనుకుంటే వాళ్ళు చెప్తున్నా. ఆర్ట్ బ్యాచ్ వాళ్ళకి ప్రేరణ అంటే బాగా ఇష్టం, ప్రేరణకి ఆర్ట్ బ్యాచ్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఫన్ లవింగ్ గర్ల్, వీళ్ళతో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఏమంటే యష్మితో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ఒకటి ఉన్నది చూడు, గది ముంచుతూ ఉంటుంది తప్ప ప్రేరణ చాలా జెన్యున్గా, చాలా పద్ధతి కాదు, ఏంటంటే జోవియల్గా, బబ్లీగా, ఫంకీగా అట్లా ఉండే అమ్మాయి. కట్ చేస్తే ఏంటంటే అక్కడ నిజాయితీగా ఉంటుంది. మళ్ళీ నిజాయితీగా ఉండే అమ్మాయి కట్ చేస్తే ఏంటంటే వాళ్ళతో పోయి ఓన్లీ యష్మితో ఉండి చెడగొట్టుకుంటూ ఉంటుంది. హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి November 22 కదా వాళ్ళ యానివర్సరీ అని తెలిసి వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. ఫుల్ ఖుషి అయింది, ఏడ్చింది, అంటే ఆనంద బాష్పాలు వచ్చినాయి. మనకు రోహిణి గెలిచినప్పుడు వచ్చినట్టు. ఎంతమంది వచ్చినాయప్ప? నా లెక్కనే ఆనంద బాష్పాలు రోహిణి గెలిచినప్పుడు. బ్యాక్గ్రౌండ్లో పెన్నే శివంగివే తల ఉంచే మగ జాతి నీకు. అసలు ఆ ఒక డైలాగ్ ఉంది చూడు, అది నిన్ను కాదన్న వాళ్ళ నోరు మోయించాలే అని వస్తుంది లైన్. అది కరెక్ట్గా రాగానే రోహిణి అంటుంది. అయితే హ్యాపీ యానివర్సరీ చెప్పాం. ప్రేరణ కొంచెం శ్రీపాదు కొంచెం ఎమోషనల్ అయింది. శ్రీపాదు అని చెప్పి పెట్టింది. బ్రెడ్ ఉన్న జాము బ్రెడ్ తోటి కేక్ లాగా తయారు చేశారు. వెరీ నైస్, సర్ప్రైజ్ ఇచ్చారు అన్నట్టు. నబీలు యష్మి ఒక ఫన్ డ్యాన్స్ చేస్తామని చెప్పి డ్యాన్స్ చేసి చూపించారు, చూసినా ప్రేరణ కోసం అట్లా. అండ్ ప్రేరణ చూడరు ఇవాళ యానివర్సరీ అని చెప్పి శారీ కట్టి ఇక్కడ బొట్టు పెట్టుకొని అంత రెడీ అయి ఉన్నది. మంచిగా అనిపించింది. ప్రేరణ మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఏమంటే ఈ యష్మితోటి ఫ్రెండ్షిప్ కోసం నిలబడతా అని చెప్పి అట్లాంటి చేస్తే చూడు తిక్క అనిపిస్తుంది. నెక్స్ట్ ఆటోలో ప్రయాణం టాస్క్ స్టార్ట్ అయింది. ఆటోలో ప్రయాణం, ఆటో కింద ఆగమాగం. అయితే ఆటోలో ప్రయాణంలో రోహిణికి ప్లేస్ దొరకలేదు. ఫస్ట్ బజార్ మోగంగానే రోహిణి ఎక్కింది, కానీ వెనక నుంచి ఎక్కింది, వెనక నిలబడ్డది. అయితే అక్కడ ఒక 40 నిమిషాల నుంచి గంట సేపు నిలబడే ఉన్నది రోహిణి. ఆ తర్వాత దిగింది. యాక్చువల్ టాస్క్ అస్సలు స్టార్ట్ అవుతలేదని రోహిణియే టాస్క్ స్టార్ట్ చేసింది. రోహిణియే పృథ్వీని నెట్టడానికి ట్రై చేసింది. అక్కడ టేస్టీ తేజ సపోర్ట్ చేస్తాడు అనుకుంటే టేస్టీ తేజ బొమ్మ లెక్క నిలబడ్డాడు. నన్ను ఎక్కడ నూపుతారు అని చెప్పి అట్నే పట్టుకొని ఉన్నాడు. అక్కడ పెద్ద పొరపాటు అయింది. రోహిణి టేస్టీ తేజ కనుక సపోర్ట్ చేస్తే పృథ్వీని అటు నూకేసేది, అయిపోయేది. కానీ చేయలేదు. ఇక్కడ ఏం చూసారో, ఇక్కడ గ్రూప్ గేమ్ అనేటోళ్ళకి మళ్ళీ ఇక్కడ సమాధానం. అక్కడ టేస్ట్ సపోర్ట్ చేయలేదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా గేమే కదా అని చెప్పి 100 సార్లు అంటాడు హౌస్ లోపల. తర్వాత ఈ టాస్క్ జరిగిన తర్వాత డిస్కషన్స్లో ఒకరిని నెట్టడమే కాదు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా గేమే కదా అని చాలాసార్లు చెప్తాడు. సో ఇక్కడ బ్యాచ్, గ్రూపు, గేము అట్లాంటివి అనేటోళ్ళకి ఇదో సమాధానం కింద. ఇది కూడా కనబడకపోతే ఏం చేయలేదు. అయితే రోహిణి నెట్టడానికి ట్రై చేసింది. అక్కడ పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ కలిసి రోహిణి నెట్టే ప్రయత్నం చేశారు. రోహిణి చాలా బలంగా గట్టిగా ఆడింది, నెక్స్ట్ లెవెల్ ఆడింది. ఆమెను కాలేదు అక్కడ. కాకపోతే అక్కడ సడన్గా యష్మి వర్సెస్ టేస్ట్ స్టార్ట్ అయింది. నీకు స్ట్రెంత్ కావాలన్నా, అది కావాలన్నా, పాయింట్స్ కావాలన్నా, ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళతో ఫైట్ చేయి అనుకుంటే ఏదేదో బిత్తిరి మాట్లాడింది. బీపీ లేచి పురుగు తిరిగింది యష్మికి. ఎంత స్పెసిఫిక్ చేసింది. చేసి
టేస్టీ తేజ మీద టార్గెట్ చేసి నెట్టడానికి ట్రై చేసింది. నెట్టడానికి ట్రై చేసినప్పుడు పృథ్వీకి ఇటు కొసకున్నాడు కదా, ఈజీ టార్గెట్ అని చెప్పి నెట్టడానికి ట్రై చేశాడు. అయితే టేస్టీ తేజ నెడుతుంటే రోహిణి కొంచెం ఆపడానికి ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు. విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిసి ఫస్ట్ టేస్టీ తేజని బయటకు నొక్కేశారు. అయిపోయింది. ఆ తర్వాత రోహిణి మీదకి అటాక్ చేశారు. రోహిణిని బాగానే చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే రోహిణిని కిందికి పంపించేశారు. అయితే ఒక కాలు లోపలనే ఉంది, మిగతా బాడీ అంతా కిందికి వచ్చేసింది. అంటే ఒక కాలు అంతా బాడీ అంతా కిందికి వచ్చింది. అయితే అది నబిల్ అక్కడ ఉండి నబిల్ కాదు ఇంకా అయిపోయింది అవుట్, అంత మెజారిటీ ఆఫ్ ద బాడీ పార్ట్ బయటకు వచ్చేసింది కాబట్టి బయటకు పంపించాలని చెప్పిండు. సో నబిల్ సంచాలకుగా బాగానే చేస్తాడు, మనందరికీ తెలుసు. నబిల్ సంచాలక చేస్తే ఫేర్గా చేస్తాడు, ప్రేరణ సంచాలక చేస్తే ఫేర్గా చేస్తుంది, అండ్ గౌతమ్ సంచాలక చేస్తే ఫేర్గా చేస్తాడు నెక్స్ట్ లెవెల్లో. అండ్ ఇక్కడ ఇవాళ గౌతమ్ గురించి నెక్స్ట్ లెవెల్లో చెప్పుకోవాల్సిన పాయింట్ ఉందబ్బా. అదేంటి తెలుసా? ఈ కుండ టాస్క్ జరుగుతున్నప్పుడు ప్రేరణ పృథ్వీ దానిలో ఒక చెంచా ఒక స్కూప్ వేస్తుంది, అట్నే టేస్ట్ దానిలో ఒకటి వేస్తుంది. అది రూల్ కాదు, వేస్తే రెండు ఒకరికే చేయాలి అని చెప్పి అక్కడ పృథ్వీకి స్టాండ్ తీసుకొని పృథ్వీ దానిలో నువ్వు అనవసరంగా వేసినా నువ్వు టేస్ట్ దానిలో లేదు అనుకుంటే టేస్ట్ దానిలో వేయాలి కదా అని చెప్పి పృథ్వీ కోసం స్టాండ్ తీసుకొని అక్కడ నిలబడి నబిల్ లొల్లి పెడతా అంటే అట్లా కాదు నేను చెప్తా పాటని చెప్పి రూల్ బుక్ తీసుకొచ్చి మరి యష్మికి చెప్పి పృథ్వీకి అన్యాయం జరిగింది, పృథ్వీకి నెక్స్ట్ సారి ఒకటే వేయాలని చెప్పిన వ్యక్తి గౌతమ్ కృష్ణ. ఇటు పృథ్వీ కోసం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఎవరు అన్నారు అబ్బా ర్యాట్ బ్యాచ్ తోటే ఉంటాడు, వీళ్ళతో అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వాళ్ళతోటే ఉంటాడు, వీళ్ళంతా గ్రూప్ కాదా, వీళ్ళంతా స్కెచ్ కాదా, వీళ్ళని ఏమన్నా అంటాడా, వీళ్ళని నామినేట్ చేస్తాడు ఏమని మాట్లాడేది కదా. ఆయనకు అవసరమా పృథ్వీ కోసం నిలబడ్డాం? అక్కడ టేస్టీ తేజ, రోహిణి ఉన్నారు కదా, ఎందుకు అట్లా చెప్పడం? సోలో గేమ్ ఆడతాడబ్బా, చెప్తాను సోలో గేమ్ ఆడతాడు అని చెప్పి చెప్పుకోవడానికి ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ చెప్పుకుంటేనే కనబడతాయి, కొన్ని చెప్పుకోకపోతే కనబడతాయి. అందుకే చెప్పుకుంటాడు, నిరూపించుకుంటాడు మళ్ళీ మళ్ళీ. సో ఎవరి కోసమైనా జెన్యున్గా స్టాండ్ తీసుకునే నేచర్ గౌతమ్కి ఉంది. ఇదే చాలామందికి నచ్చింది, ఇదే నాలాంటి కూడా నచ్చింది. ఓకే, ఇవాళ నిఖిల్ని కూడా మెచ్చుకునే పాయింట్ ఉంది. ఏం తెలుసా, పృథ్వీతో పాటు చాలాసార్లు ఎవరైనా గేమ్ బాగా ఆడితే ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన బయట అథ్లెట్గా స్టేట్ లెవెల్ ప్లేయర్ సంథింగ్ ఏదో అని అన్నారు కదా. సో ఒక స్పోర్ట్స్మెన్షిప్ ఉంటుంది, ఎవరైనా బాగా ఆడితే మెచ్చుకుంటాడు. అది రోహిణి కానీ, అవినాష్ కానీ, టేస్ట్ కానీ ఎవరు ఆడినా కానీ బాగా ఆడినట్టయితే మెచ్చుకుంటాడు. అది నిఖిల్లో ఉన్న గొప్ప పాయింట్. సో నిఖిల్ రోహిణిని బాగా అప్లోడ్ చేసిండు, చాలా బాగా ఆడినావు, చాలా బాగా ఆడినావు. ఎందుకంటే ఆ స్పోర్ట్స్మెన్షిప్కి వాల్యూ ఇస్తాడు మనోడు. ఆ తర్వాత రోహిణి దిగింది కదా, ఆ తర్వాత ఇంకా మీరు ఎట్లా ఆడతారో చూస్తా, మీరు ముగ్గురు కలిసి ఆడుతారు కదా అని జెంట్స్లో రోహిణి ఒక మాట అంటారు. అనగానే మేము ఆడతాం అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక అక్కడ యష్మిని దోషి పారేస్తారు. ఇక విష్ణుప్రియ అండ్ పృథ్వీ కలిసి. యష్మి షాక్, అరే నువ్వే నాకు గ్రాటిట్యూడ్ చూపిస్తావు అనుకున్నా, నువ్వు నిన్న నేను నీకు హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేస్తావు అనుకున్నా, నిన్న నేను నీకు తోయాల్సింది ఉంది అంటే పృథ్వీ అండి నేను కూడా నేను తోయాల్సింది ఉంది అంటాడు. నిన్న నేను కూడా నేను తోయలేదుగా అంటాడు. పాప ఆమెనే కదా ప్లేస్ ఇచ్చింది, ఆమెనే తోయలేదుగా అంటాడు. ఆయనకు ఆట ఈజ్ ఆట అబ్బా, యావతలో ఎవడన్నా ఉండ నిన్ను పారేసరే, తోసి పారేసరే, గుద్దులు చంపుడే. అక్కడ యష్మిని ఏదో జాలి చూపించి వదిలేసిందని సెన్స్ అన్నట్టు. నువ్వు నా టీషర్ట్ దించుతా అన్నావు కదా, ఇంకేముంది, నేను నీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు మాట్లాడి. గ్రాటిట్యూడ్ చూపిస్తావు అనుకున్నా, నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నా. విష్ణుప్రియ ఆల్రెడీ చీఫ్ అయింది కదా, ఆడండి చూస్తాను రా, అదే ఫోర్స్, నన్ను నెట్టినట్టు ఫోర్సే నీ దగ్గర ఉండాలి అని చెప్పి గట్టిగానే మాట్లాడింది. ఇది తెలుసు కదా, ఆమె ఆవేశపడితే ఎట్లుంటుంది, అంత ఆవేశం ఉంటే సపోర్ట్ కొట్టుకుంటే పిచ్చి చేసుకుంటే తిరుగుతూ ఉంటుంది. అదే పనిలో ఉన్నది. ఇక్కడ రోహిణికి విష్ణుప్రియకి పంచాయతీ జరిగింది. స్టార్ట్ ఎట్లయింది అంటే, ఇంకేంది దిగిరా, ఇంకేంది అని అంటుంది అక్కడ నుంచి రోహిణి. అంటే నీ ప్రియారిటీ అయినే కదా, ఇంకేంది దిగిరా, ఇంకేందంటే అట్లా ఎందుకు అంటున్నావు, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, నీది నువ్వు చూసుకో ఫస్ట్, నేనెందుకు దిగుతా ఇక్కడ నుండి, నేను మాటలు జాగ్రత్త రాని అన్నట్టుగా మాట్లాడింది. అనగానే రోహిణి ఉండి హీఈస్ యువర్ ప్రియారిటీ అన్నావు కదా, డెఫినెట్లీ దిగుతావు, ఇంకే ఉందానంటే ఎందుకు దిగుతా ఎక్కడ ప్రియారిటీ అని చెప్పినా అని చెప్పి. అంటే పృథ్వీ ఉండి నా గురించి మాట్లాడదు, నేను నీతో మాట్లాడానే అని అంటుంది రోహిణి. విష్ణుప్రియని నీలాగా చేయలేదు నేను, ఫస్ట్ నీది నువ్వు చూసుకో అని అన్నది. నీలాగా చేయలేదు, నీది నువ్వు చూసుకో అన్నది విష్ణుప్రియ. ఈ డైలాగ్ ఎందుకు వేసిందో ఆమెకి తెలియాలి, ఏదో ఊరికి వేసింది. యష్మి స్టార్ట్ చెయ్యి అంటుంది అక్కడి నుంచి. రోహిణి ఉండి ఏం చేసినా చెప్పు, ఏం చేసినా నీలాగా చేయలేదంటే ఏం చేసినా అంటే, నీ ఒంట్లోనే ఫైర్ లేదు అని స్టార్ట్ చేసింది. నీ ఒంట్లోనే ఫైర్ లేదు, నీకుందా అని చెప్పి రోహిణి అంటే, ఉంది, అందుకే 40 వరకు ఉన్నా అంటే 40 పాయింట్స్ వరకు ఉందంట. నువ్వు
నీకు ఉండడం నీ వల్ల నీకున్న ఫైర్ వల్ల కాదు, నువ్వు ఉన్నది అక్కడ వేరేటోళ్ళ వల్ల వాడున్నావు. నీకు విష్ణుప్రియ ఒక మాట అంటే పక్కోడి గేమ్ మీద నువ్వు ఏడుస్తున్నావు, నీకు ఫైరే లేదు, నీ మాటలో అంటే నీ ఒంట్లో ఫైర్ లేదు, నీ గేమ్లో ఫైర్ లేదు, నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నది. ఫైర్ అంతా లాస్ట్లో చూపించింది, మామూలు ఫైర్ కాదు, కింద మంట పెట్టింది. నెక్స్ట్ విష్ణుప్రియ, నువ్వు ఎందుకుంటున్నావో తెలుసు, యు ఆర్ జీరో. ఇక్కడ అంటది, నువ్వెవడి వల్ల ఉంటున్నావా, నువ్వెందువల్ల ఉంటున్నావో నాకు తెలుసు, నాకు తెలుసు, యు ఆర్ ఏ జీరో అని చెప్పి అన్నది. అనగానే యు ఆర్ జీరో, ఫైర్ గురించి మాట్లాడకు, నిన్నే తెలిసింది కదా 5 minutes ఇచ్చినప్పుడు అని అంటది. రోహిణిని జీరో అని ఫస్ట్ ఎవరు అన్నారంటే, ఫస్ట్ ఫైర్ లేదు అన్నది విష్ణుప్రియనే, ఫస్ట్ జీరో అన్నది కూడా విష్ణుప్రియనే. ఫస్ట్ నీ బాడీలో నీ ఒంట్లో ఫైర్ లేదు, నువ్వు ఎందుకుంటున్నావు నాకు తెలుసు, యు ఆర్ ఏ జీరో అనుకుంటూ మాట్లాడింది. ఆ తర్వాత రోహిణి, యు ఆర్ జీరో, ఫైర్ గురించి మాట్లాడకు, నిన్ననే తెలిసింది, నీకు 5 minutes ఇచ్చారు కదా కిచెన్ టైం. విష్ణుప్రియని ఫన్ చేయండి, ఎంటర్టైన్ చేస్తే కిచెన్ టైమింగ్ ఇస్తా అంటే, ప్రతిసారి అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళు ఇదే స్కిట్ చేస్తూ ఉంటే ఆమె కామెడీ చేసింది. ఏమన్నదంటే, ఆ తొక్కలో మీరేం చేశారు, నేను అంతకంటే బాగా చేయగలుగుతా, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు, వీళ్ళు ఏం చేయరాదు అన్నట్టుగా మాట్లాడింది. అందుకే బిగ్ బాస్ మామ ఏం చేసిందంటే విష్ణుప్రియకు అగ్ని పరీక్ష పెట్టాడు. వీళ్ళందరినీ వాడుకో, నువ్వైతే ఫన్ చేయి, నువ్వు ఫన్ చేసినావు అనుకో నేను కిచెన్ టైమింగ్ ఇస్తా అన్నాడు. కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకే 5 నిమిషాల కిచెన్ టైమింగ్ ఇచ్చిండు. అదే ఎప్పుడు అవినాష్ వాళ్ళు చేసినా కానీ 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు కిచెన్ టైమింగ్ వచ్చింది. సో అది డిఫరెన్స్. అదే ఇక్కడ పాయింట్ మెన్షన్ చేసింది. నిన్ననే తెలిసింది కదా నీ ఫైర్ ఎంత అన్నట్టుగా చెప్పింది విష్ణుప్రియ. నువ్వేదో ఆడి పాడినట్టు, నువ్వేదో ఆడి పొడి చేసినట్టు అంటారు సార్, పాడినట్టు నువ్వేదో ఆడి పొడి చేసినట్టు అంటే, ఆ పొడిచాను నేను అంటే ఏం పొడవలేదు అంటే, ఆడియన్స్ అందరికీ తెలుసు నేను ఏం ఆడాను ఏం ఆడలేదు అనేది వాళ్ళందరికీ తెలుసు అన్నట్టు. ఎస్, చాలాసార్లు గేమ్లు ఆడింది కానీ లైమ్ లైట్లోకి రాలే, ఎవరు మెచ్చుకోలే. చాలా టాస్కులలో అద్భుతంగా పర్ఫామ్ చేసి విన్నర్ కూడా అయింది. విష్ణుప్రియ అండి, అవును మరి నీకన్నా ఎక్కువ వారాలు నేనున్నా అంటుంది. ఎక్కువ వారాలు ఎట్లున్నావో నాకు తెలుసులే అని చెప్పి, నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి రోహిణి అంటుంది. నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి నువ్వు ఇక్కడ దాకా సర్వైవ్ అయినావు అని చెప్పి రోహిణి అన్నది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడే అనగానే, క్యారెక్టర్ గురించి మాట్లాడకు అంటే ఎలా పోర్ట్రే చేస్తున్నావు నువ్వు అని చెప్పి విష్ణుప్రియ అన్నది. ప్లాన్ ఏంటి అంటే, నువ్వే చెప్పావు కదా ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసినా అవ్వలేదు, ఆ తర్వాత పృథ్వీకి ట్రై చేసినా అయింది, ఎవరు ప్లాన్ చేశారు అని చెప్పి అర్థమవుతుంది కదా అని అన్నది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఉంది. నిజంగా విష్ణుప్రియ ఇట్లాంటి మాటలు చెప్పిందా అంటే, చెప్పకపోతే మళ్ళీ అడిగినప్పుడు కూడా అంత ధైర్యంగా నువ్వు చెప్పిన మాటలే నేను రిపీట్ చేసిన, నీకు గుర్తులేకపోతే గుర్తు తెచ్చుకో, నువ్వు ఇక్కడ చెప్పిన మాటలే నేను రిపీట్ చేసిన అని అంటది. అప్పుడు విష్ణుప్రియ సైలెంట్ అవుతుంది. ఒకవేళ విష్ణుప్రియ ఆ పాయింట్ అనకపోతే ఈమె అంత ధైర్యంగా, అంత కుండ బదులు కొట్టినట్టు అందరి ముందు పర్సనల్గా ఎక్కడైనా కానీ ఒకే మాట మీద ఉండి, నువ్వు చెప్పిన పాయింటే నీకు చెప్పిన, నేను కొత్తగా ఏం పుట్టించలేదు అని చెప్పదు. అప్పుడు విష్ణుప్రియ సైలెంట్ కాదు. ఒకటి, విష్ణుప్రియ ఫ్యాన్స్కి మాత్రమే ఇది హట్టింగ్ అనిపిస్తుంది, మిగతా వాళ్ళందరికీ కామన్గా ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చిన అభయ్ అన్న యూట్యూబ్ ఇంటర్వ్యూలలో, శేఖర్ భాష అన్న కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూలలో విష్ణుప్రియది ట్రాక్ అని చెప్పారు. జస్ట్ ట్రాక్, సర్వైవల్ అంటే ఊరికే ఉండాలి కాబట్టి పెట్టుకుంది, చెప్పింది అదే మాట. నాకు బ్రదర్ లెక్క పృథ్వీ అంటే అని కూడా చెప్పింది, జస్ట్ ట్రాక్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి పాయింట్ కూడా చెప్పింది అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చినాక కుండ బద్దలు కొట్టినట్టుగా బయట యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ తర్వాత మనకి ఇక్కడ చూస్తుంటే ఇక రాను ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య బాండ్ నిజంగానే కనెక్ట్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ చూస్తుంటే బయటకు పోయిన తర్వాత తెలియదు అది ఎట్లుంటుంది. అంటే బయటకు పోయిన తర్వాత నువ్వెవడో నేనెవడో రామ్ అనుకుంటారు. వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్లో ఉండే అబ్బాయిలు, ఎవరి లైఫ్లో ఉండే అమ్మాయిలు వాళ్ళకు ఉంటారు. సో ఇది కంటెంట్ కోసం అని చెప్పి కాదా అని అంటే, మనం 90 సార్లు అనుకున్నాం, 100కి 90 సార్లు ఇది కంటెంట్ కోసం అనుకున్నాం. రీసెంట్ టైమ్స్లో అరే బాగా జెన్యున్గా లవ్ చేస్తానంటుంది అయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది. బయటకు వచ్చేది అది తెలియదు. ఏముండదు అబ్బా, బయటకు వచ్చినాక ఆయనకుంటే గర్ల్ ఫ్రెండ్ ఆయనకున్నది, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకుంటుంది. విష్ణుప్రియ నెక్స్ట్ క్యారెక్టర్ల గురించి వచ్చేసింది. ఇక్కడ ఈ మాట మాట్లాడింది. ఆ తర్వాత ఆ ప్లాన్ ఏంటి, ప్లానా నీకు ఏమైనా పిచ్చా అని చెప్పి విష్ణుప్రియ అంటే, రోహిణి నుండి నువ్వు చెప్పావా లేదా చెప్పు అని అంటది. అంటే ఏది ప్లాన్ అంటే, నువ్వు చెప్పావు కదా చెప్పు, నువ్వు చెప్పావా లేదా చెప్పు, నువ్వే కదా ఫస్ట్ నేను నిఖిల్కి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేసినా వర్కౌట్ అయిందని నువ్వే చెప్పినావు కదా అంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అంటే చెప్పింది గుర్తు తెచ్చుకోనంటది.
ఓడిపోయినప్పుడు ఇలాంటి మాటలన్నీ వస్తాయి, నీకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ ఇట్లాంటి మాటలు మాట్లాడతావు అని చెప్పి. అంటే నేను ఎప్పుడో ఓడిపోయినా ఇందాకే, ఇప్పుడు కాదు ఓడిపోయింది, ఓడిపోవడంలో మాటలు రావడం కాదంటే ఓడిపోవాలి, నువ్వు మొత్తం ఓడిపోవాలంటే గెలిచి చూపించే అట్లా ఉంటుంది అన్నట్టు. ఎవరినైనా మనం ఓడిపోవాలని కోరుకుంటే గెలిచి చూపిస్తారు అన్నట్టు. నిఖిల్ ఏమైంది అని మెల్లగా వస్తాడు బయటికి, ఏమైంది అని అంటాడు. నీది కాదులే అంటది రోహిణి. విష్ణుప్రియ నిజంగా ఒక అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేస్తుంది చూడుచి అని చెప్పి అంటది. ఆ తర్వాత యష్మి ఇప్పటి వరకు ఎలా ఆడారో అలాగే ఆడాలి, కమాన్ ఆడుర్రి, తోసుకోర్రి ఇప్పుడు చూస్తా అంటది. ఆమెకి ఎన్ని సంబంధం లేదు, ఎవడేనన్నా పోని, నన్ను దోచినట్టుగా ఆమెను తోయాలి అంతే. అంటే కట్ చేస్తే విష్ణుప్రియని పృథ్వీ తోయడానికి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం ఎట్టుందంటే వీళ్ళిద్దరు కలిసి సంథింగ్ అట్లా ఆ టైప్లో ఉంది. వాళ్ళు హగ్ చేసుకుంటున్నారా, నెట్టుకుంటున్నారా, ముద్దు పెట్టుకుంటున్నారా, ఒక రకంగా తోసుకున్నారయ్యా, ఊహు అని కూడా తోసుకున్నారు. అది చూసి ప్రేరణ, వీళ్ళేంట్రా వీళ్ళు ఫైట్ చేసినట్టు లేదురా, ఇది తేడాగా ఉంది రా నుంచి. ఆ తర్వాత వీళ్ళు అటు ఇటు చేసి మొత్తానికి అయితే విష్ణుప్రియ బయటకు వస్తుంది. ఇది నాదే ఆటో అంటాడు. ఆటో నాదే అయిపోయింది. ఇక్కడ టాస్క్ పృథ్వీ గెలిచింది. పృథ్వీకి 50 పాయింట్లు వచ్చాయి. ఈ దెబ్బతో 50 పాయింట్లు ఈయనకి. అంటే యాక్చువల్లీ నిన్న రోహిణికి 40 పాయింట్లు, టెస్ట్ తేజకి 50 పాయింట్లు, వీళ్ళకి తక్కువ వచ్చినాయి కదా. ఇప్పుడు దెబ్బకి సీన్ రివర్స్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు పృథ్వీకి ఈ 50, పాత ఈ 30 మొత్తం 80. సో టాప్లోకి వచ్చేసిండు. ఆ తర్వాత టేస్టీ తేజకి ఇది 10 వచ్చినాయి కాబట్టి, ఇది 10 వస్తే అది 50, 60 అయింది. అండ్ మన రోహిణి గారికి కూడా 60 అవుతాయి, ఎందుకంటే ఇందులో 20, నిన్న 40, 60. సో వీళ్ళిద్దరికీ ఏమో 50 పాయింట్స్ తోటి లీస్ట్లో ఉన్నారు. ఇక యష్మి బాధపడుతుంది, ఏడుస్తుంది, ఎందుకంటే వీడు తోసిండు అన్న పాయింట్ ఒకటి, అండ్ నాకు తక్కువ మార్కులు వచ్చినాయని ఒక పాయింట్ ఒకటి, రెండింటికి ఏడిచింది. అండ్ విష్ణుప్రియ రోహిణి మళ్ళీ అదే పంచాయతీ లోపల జరిగింది. నువ్వే అన్నావు, నువ్వు అన్నది నేను అన్నా అంటే విష్ణుప్రియ అంటది నామినేషన్స్లో లేవు అని అన్నావు అని అంటది. నామినేషన్స్లో లేవా, నేను నామినేషన్స్ పాయింట్ ఎందుకు తీసిన అని చెప్పి రోహిణి అని అంటే, అవును ఆమె నామినేషన్ పాయింట్ ఎక్కడ తీయలేదు కానీ నిఖిల్ అంటాడు పక్కన నుంచి, క్యారెక్టర్ పరంగా నువ్వు డిస్టర్బ్ చేసినా కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడినా, లేదంటే నేను మాట్లాడకపోయేదాన్ని అని చెప్పి రోహిణి చెప్పింది. నువ్వు దేని వల్ల ఉంటున్నావో తెలుసు, అట్లాంటివి ఏం మాట్లాడినావు, అసలు ఒక అమ్మాయిని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి ఇన్ని మాట్లాడడానికి అసలు ఎలా ఉంది అసలు అని చెప్పి ఈమె మొత్తుకుంది విష్ణుప్రియ. పర్సనాలిటీ గురించి నేను చెప్పలేదు, పర్సనాలిటీ అని నేను అనలేదు, నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడినా కాబట్టి నేను మాట్లాడినా, అంతకుమించి ఇంకేం లేదు. అయినా నువ్వు అన్నదే అన్నా, నేనేం కొత్తగా పుట్టించేం అనలేదు కదా, క్యారెక్టర్ నోరు జారింది నువ్వు అని చెప్పి రోహిణి వేసుకుంది. విష్ణుప్రియ అండి నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, కొంచెం ఓటమిని కూడా నువ్వు భరించలేవు అనుకుంటే వెళ్ళిపోయింది అక్కడి నుంచి. విష్ణుప్రియ డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యూ ప్లేడ్ వెల్ అని చెప్పి వెళ్ళిపోతాం. వెరైటీ క్యాండిడేట్. రోహిణి యష్మి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. యష్మి ఏడుస్తుంటే నువ్వు ఏం కాదు లైట్ తీసుకో, ఏం ఏడవకు అని చెప్పి, గెలుస్తాం ఓడుతాం కానీ నవ్వాలి అనుకుంటే నవ్వించింది. అది రోహిణి నేచర్. రోహిణి టాప్ 5 కంటెస్టెంట్ అంటే కాదంటారా చెప్పురు. నెక్స్ట్ పృథ్వీ యష్మి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నువ్వెందుకు అటాక్ చేసావు నన్ను అనే పాయింట్ మీద, నువ్వెందుకు నన్ను అటాక్ చేసావు, విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయింది కదా, ఆమె ఎందుకు అటాక్ చేయలేదంటే, నేను మిమ్మల్ని ఇద్దరినే కొట్లాడుకోమన్నా మీరే కొట్లాడుకోమన్నా నా దాకా తీసుకొచ్చారు, అండ్ నాకు ఏది అవైలబుల్ ఉంటే వాళ్ళని దోషిపారేసిన అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ టాస్క్ తెడ్డు మీద గ్లాసు. ఈ టాస్క్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడిరు ఎవరంటే రోహిణి, పృథ్వీ, టేస్ట్ తేజ. వీళ్ళు ముగ్గురే సూపర్గా ఆడిరు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ గమనించారు, ఫస్ట్ 3 గ్లాసులు తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ పృథ్వీ 6 గ్లాసులు పట్టుకొని వచ్చింది, కానీ కింద పడిపోతే మళ్ళీ పోతాడు, మళ్ళీ పోయి 3-4 గ్లాసులు పట్టుకొని వస్తాడు. సో ఫస్ట్ ట్రై చేసారు 3 గ్లాసులతో, ఆ తర్వాత ఒక్కొక్క గ్లాస్ పెంచుకుని పోయారు, ఆ తర్వాత 6 గ్లాసులు పట్టుకొచ్చారు. సో ఈ లెక్కన వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడారు. ఇందులో రోహిణి 6.5 సెంటీమీటర్స్ వరకు బీకర్ని నింపింది, అందరికంటే ఎక్కువగా. ఆ తర్వాత పృథ్వీ వచ్చేసి 5.75, ఆ తర్వాత టేస్టీ తేజ 3.5, విష్ణుప్రియ 3, యష్మి 2.5. సో ఈ లెక్కన ఇందులో రోహిణి గెలిచింది 50 పాయింట్స్, పృథ్వీకి 50, అండ్ టేస్టీ తేజకు 30, విష్ణుప్రియకి 20, అండ్ యష్మికి 10. సో ఈ లెక్కన ఇందులో కూడా టోటల్ స్కోర్ వచ్చేసి పృథ్వీకి 120, రోహిణికి 110, టేస్టీ తేజకి 90, విష్ణుప్రియకి యష్మికి 70 అండ్ 60. సో వీళ్ళిద్దరూ టాస్క్ నుంచి అవుట్ అయిపోయినట్టు. నెక్స్ట్ టాస్క్లకు వీళ్ళకి అర్హత లేదు. ఇక్కడ యష్మి ఇక్కడ సైడ్కి బాత్రూంలోకి పోయి ఏడిచింది, నాకు ఎవరు లేరనిపిస్తుంది ఇక్కడ ఈ హౌస్లో, పప్ప కావాలి, పప్ప ఫ్రెండ్స్ కావాలి అని చెప్పి ఇట్లాంటి అన్నీ అలా చేసింది అన్నట్టు వెరైటీ. సో ఈ టాస్క్లో మేజర్ గొడవ ఏంటంటే విష్ణుప్రియ టేస్టీ తేజ గ్లాసెస్ని పడేయడం.
నా కాంపిటీషన్ వస్తామేమో అని చెప్పి పడేసిన అని చెప్పి విష్ణుప్రియ అన్నది. టేస్టీ తేజ ఏమన్నాడంటే అసలు ఎవరి కోసం మీరు పడేసారు, నీ కాంపిటీషన్ ఏంది, మీకంటే నా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు అసలు నేను మీ కాంపిటీషన్ ఎట్లా వస్తా, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకంటే ఎక్కువ ఉన్నప్పుడు నేను మళ్ళీ పోసుకున్నా కానీ మీకంటే ఎక్కువనే ఉంటా కదా, ఇప్పుడు మీకు నాది పడేయడం వల్ల మీకు ప్లస్ అవుతుంది అన్నప్పుడు పడేసినా ఓకే, అట్లా ప్లస్ అయ్యేది కూడా లేదు కదా, ఎందుకు పడేసారు, ఎవరి కోసం పడేసారు అని మళ్ళీ స్ట్రెచ్ చేసిండు. కానీ నాకు తెలియలేదు, నాకు నత్తి బ్రెయిన్ తోటి నాకేం తెలియలేదు అన్నట్టుగా మాట్లాడింది. ఫస్ట్ కొంచెం ఆర్గ్యూ చేసింది, ఆ తర్వాత నాకేం తెలియలేదు అని మాట్లాడింది. కానీ మ్యాటర్ ఏంటంటే మనోడు 7 గ్లాసులు పట్టుకొని పోతాడు, పోసిండనుకో దెబ్బకి పృథ్వీని దాటుతాడు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి పృథ్వీనో రోహినో దాటి స్టాప్కి వెళ్ళిపోతాడని చెప్పి బాధ. అక్కడ ప్రేరణ కూడా అదే అంటది కదా, అసలు నువ్వు అది వేస్తే మొత్తం వేరే ఉండేది, 7/7 పడిందంటే క్రేజీగా ఉండేది, అంటే నాది ఇదే కదా అసలు ఎలా పడేసింది అని చెప్పి బాధపడుతున్నట్టు. యష్మిది కూడా పడేస్తుంది, యష్మి కూడా హట్ అయిపోతుంది. అయితే ఈ టాస్క్లో ఈ హట్టింగ్స్ జరిగిన తర్వాత మనకి విష్ణుప్రియ ఆడ ఉండి మనుషుల మనస్తత్వాలు తెలుస్తున్నాయి, అసలు గేమ్లు వాడుతుంటే దూరాలు పెరుగుతున్నాయి, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ గేమ్ని గేమ్ లాగా తీసుకోవట్లేదు, పర్సనల్గా తీసుకుంటున్నారు అంటే ఇక్కడ విష్ణుప్రియ చేసిన తప్ప రైటా అంటే అక్కడ ఆప్షన్ ఒకటి ఇస్తాడు కదా బిగ్ బాస్ ఏమని ఇచ్చిండు, మీరు మీ దానిలో ఎక్కువ ఉండడంతో పాటు పక్కన వాళ్ళ దానిలో తక్కువ ఉండేలాగా చూసుకోవచ్చు అని కూడా ఒక పాయింట్ మెన్షన్ చేసిండు. ఆ పాయింట్ తోటి ఏంది ఖచ్చితంగా ఓకే అవునా అయితే మనం పక్కన వాళ్ళు పడేయచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఈ ఫీలింగ్ వచ్చే విష్ణుప్రియ చేసింది. ఇది తప్ప రైట్ అంటే రైటే, కాకపోతే ఏంటంటే టేస్టీ తేజ అనేది ఎలా ఆడినాం అనేది కూడా ముఖ్యమే, ఆడినమా గెలిచినమా అనేది కాదు, ఎలా ఆడినాం అనేది కూడా ముఖ్యమే, అదే చూస్తారని చెప్పి టేస్టీ తేజ టేస్టీ తేజ బాధపడడంలో తప్పలేదు, ఎందుకంటే అతను టాప్లోకి పోయేటోడిని టక్కన కథం చేసి పడేసింది కదా అట్లా. నెక్స్ట్ గెలవడం ముఖ్యమే, ఎలా ఆడి గెలిచామనేది కూడా ముఖ్యమే. ఆమెకి నన్ను పడేయడం వల్ల అసలు ఆమెకి ఏమైనా వస్తుందా, ఏం రాలే, కానీ ఆయనకు సాయం చేసినట్టయితే క్లారిటీ అనిపిస్తుంది అని చెప్పి ఒక మాట అన్నాడు, అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ లెవెల్లో ఆడారు, అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఆఖరి మెగా చీఫ్ రేస్లో యష్మిని సంచాలకంగా పెట్టారు, ఎప్పుడు ఏ రౌండ్కి ఎవరిని పంపిస్తుంది అనేది ఆమె ఇష్టం కాబట్టి ఎట్లా పంపిస్తుంది, ఆమె ఏ లెక్కన పంపిస్తుంది అనేది పెద్ద కాంట్రవర్షియల్గా ఉంటుంది అని అనుకున్నారు. కానీ యష్మి కొంచెం ఇండివిజువల్గా ఆడాలి అన్న ఫీలింగ్ తోటి ఉంది కదా ఇప్పుడు ఇండివిజువాలిటీ చూపించుకోవడానికి, ప్రతిసారి కూడా ఇటు పోస్టోల్ని అటు పోస్టోల్ని పంపించింది. లేకపోతే ఆమెకి పురుగు తిరిగిందనుకో, నేను నా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అనుకున్నది అనుకో, ఒకటేసారి నిఖిల్ని అండ్ అప్పుడు విష్ణుప్రియని పిలిచింది అనుకో, ఇద్దరు వచ్చి రోహిణి దాన్న పోస్టోళ్ళు కదా, కాకపోతే కొంచెం న్యాయం చూసి ఇటుకి అంటే ఇటోళ్ళకి ఇద్దరికి పోసేటోళ్ళకి మాత్రమే పిలిపించింది, కొంచెం ఫేర్ ప్లే ఆడింది అనిపించింది. లేదంటే అక్క తిక్కల అంటే లెక్కలు ఉంటాయి కొన్నిసార్లు, ఆ లెక్కల్లో పోయింది అనుకో 200% ఏం చేసేది, నిజంగా ఇదివరకు యష్మి అయితే ఏం చేసేది, వాళ్ళ టీం గెలవాలి అని అంటే ఇప్పుడు ఎవరైతే రోహిణికి పోస్తారో ఎవరైతే టేస్టీ తేజకి పోస్తారో వాళ్ళు మాత్రమే పిలిచేది కదా, అట్లా కాకుండా కొంచెం లిబరల్గా పిలిచినట్టుగా అనిపించింది. ఫస్ట్ రౌండ్లో గౌతమ్ కృష్ణ అట్నే నిఖిల్ని పిలిస్తే గౌతమ్ కృష్ణ పృథ్వీకి పోసిండు, నిఖిల్ ఏమో టేస్టీ తేజ పోసిండు. సెకండ్ రౌండ్లో నబిల్కి అట్లనే ప్రేరణకి ఛాన్స్ ఇస్తే నబిల్ ఏమో రోహిణికి పోసిండు, పోసే విధానం బాగాలేదు. అండ్ ప్రేరణ వచ్చేసి పృథ్వీకి ఒకటి టేస్టీ తేజ కూడా పోసింది. ఇది తప్పు అని చెప్పి గౌతమ్ కృష్ణ పాయింట్ తీసుకున్నాడంటే అంటే రూల్ బుక్ తీసుకొచ్చి మరి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది తప్పు ఇలా పోయొద్దు అని చెప్పి చాలా బాగా అనిపించింది. అండ్ ఆ తప్పుని కవర్ చేయడానికి మళ్ళీ యష్మి రకరకాల కథలు పడాల్సి వచ్చింది, కొంచెం ఆర్గ్యుమెంట్లు జరిగినాయి, అక్కడ పెద్ద వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్లు కాదు, కానీ యష్మికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే ఎక్స్ప్లెయిన్ చేంజ్ అంటే నబిల్ గట్టిగా అరిస్తే ఆమెకు ఒప్పుకుంటలేదు, కోపం వస్తుంది ఆమెకు కూడా. థర్డ్ రౌండ్లో అవినాష్ని విష్ణుప్రియని పిలిస్తే అవినాష్ పృథ్వీకి పోసిండు, విష్ణుప్రియ వచ్చి టేస్టీ తేజకు పోసిండు. ఆ తర్వాత ఫోర్త్ రౌండ్లో లెవెల్ చేద్దామని చెప్పి ప్రేరణని పిలిస్తే ప్రేరణ ఒక స్కూప్ మళ్ళీ పృథ్వీకి ఒక స్కూప్ టేస్టీ తేజకు పోసింది. అక్కడ ఇద్దరికి ఇదివరకేమో టేస్టీ తేజ పోసినట్టు ఈసారేమో పృథ్వీ పోసినట్టు న్యాయం చేసింది అన్నట్టు, తల్లి బిడ్డ న్యాయం చేసేసి. నబీల్ వచ్చేసిండు, మళ్ళీ రోహిణికి పోసిండు, రాషిగా ఇట్లా పోసిండు, అది అస్సలు మంచిగా అనిపించలేదు మళ్ళీ కూడా. అండ్ ఫిఫ్త్ రౌండ్లో యష్మి రోహిణి వీళ్ళిద్దరు పోయారు, యష్మి అండ్ నిఖిల్ పోయారు. యష్మి ఏమో రోహిణికి పోసింది, నిఖిల్ ఏమో టేస్టీ తేజకి పోసింది. హైలైట్ ఏంటంటే ఇక్కడే కొంచెం షాకింగ్ అనిపించింది అన్నట్టు. యష్మి అప్పుడు ఫస్ట్ టేస్టీ తేజ దగ్గరికి పోయి నిలబడుతుంది, నిఖిల్ టేస్టీ తేజకి పోతుండు, యష్మి టేస్టీ తేజ అయ్యో అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ చేస్తే యష్మి తీసుకుని పోయి ఇక్కడ రోహిణికి పోసింది. అదే అటు పోస్తా అనుకున్నావు ఇటు వచ్చినావు అని అంటే నేను అటు పోద్దామని అనుకోలేదు, జస్ట్ అక్కడ పోయినా అంతే అన్నది. కానీ యష్మి చేసిన పాయింట్ కరెక్టే, ఎందుకంటే ఒకవేళ టేస్టీ తేజకి సడన్గా 2 పోసారు అనుకో హెవీ వెయిట్ అయిపోయి టక్కన పడిపోతుంది, అది న్యాయంగా చేసినట్టుగా ఉండదు, అన్యాయం చేసినట్టు ఉంటుంది. అందుకని చెప్పి అటొకటి పోసింది, వెరీ నైస్. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్
సారీ 5th రౌండ్ అయిపోయింది. 6th రౌండ్లో వచ్చేసి గౌతమ్ కృష్ణ, నిఖిల్. ఇక్కడ గౌతమ్ కృష్ణ యాజ్ యూజువల్గా పృథ్వీకి అండ్ నిఖిల్ వచ్చేసి రోహిణికి. సో 7th రౌండ్లో టేస్టీ తేజ అవుట్ అయిపోయినట్టుగా చూపించారు కదా. ఇక్కడ మధ్యలో 2 రౌండ్లు జరిగినాయి. మనకు అది లైవ్లో చూపించారో కూడా తెలియదు నాకు, ఎందుకంటే లైవ్ చూడలేదు, ఎపిసోడ్ చూస్తున్నా కదా, లైవ్ చూడలేదు. సో అక్కడ లైవ్లో చూపిస్తే ఓకే. ఇంకో 2 రౌండ్లు అయితే జరిగింది. 7th 8th రౌండ్ అయిపోయింది. 9th రౌండ్ కూడా అయిపోయిన తర్వాత మనకు అక్కడ టేస్టీ తేజ పడిపోయింది చూపించారు కదా. ఆ తర్వాత ఇక్కడ మనకు టేస్టీ తేజ వచ్చేసి పృథ్వీకి ఒకటి అండ్ యష్మి, అదే పృథ్వీకి పోసిండు. ఆ తర్వాత యష్మి వచ్చేసి రోహిణికి పోసిండు. ఇది జరిగింది. ఆ తర్వాత 8th రౌండ్ నబిల్, అక్కడ నబిల్ ఫోర్స్గా చెప్తాడు 2 నిమిషాలు ఓపిక పట్టు పృథ్వీ, 2 నిమిషాలు ఓపిక పట్టు, ఆమెకు అయిపోయింది ఆల్రెడీ అట్లా అని చెప్పి చెప్తాడు. అయితే నెక్స్ట్ 8th రౌండ్ అని మనకి ఇక్కడ టీవీలో చూపించారు. అక్కడ 11th రౌండ్లో అవినాష్ పృథ్వీకి పోసిండు, నిఖిల్ వచ్చేసి రోహిణికి పోసిండు. ఆ తర్వాత ఇక రౌండ్స్లో పోయాల్సిన అవసరం రాలేదు, ఫుల్ నిండిపోయింది. ఈ లెక్కన ప్రకారంగా చూసినా కానీ ఇది 8th రౌండ్కి ఇక్కడ ఫుల్గా నిండిన తర్వాత 9th 10th 11th బజార్లు మోగినాయి అనుకుందాం. టోటల్గా అయితే ఎండ్ బజార్ వరకు కూడా పృథ్వీ అక్కడ ఇట్లా ఎండ్ బజార్ ఏం లేదులే, పృథ్వీ అట్లున్నాడు రెడీగా, ఇట్లా పడిపోవడానికి ఇట్లా వణుకుతుంది కాలు, ఇట్లా కాలు మీద చేసి ఆపుతున్నాడు. అక్కడ రోహిణి కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, ఇక కాకపోతే చేసి ఆపుకోమని చెప్పి చేసి ఆపుకుంటుంది. ఇట్లా అంటే మోకాల మీద చేసి ఇట్లా పట్టుకొని ఉన్నారు, ఆ కాలుకి బ్యాలెన్స్ బలం ఇవ్వడానికి నడుస్తుంది. పీక్స్ మూమెంట్లో పోతుంది అక్కడ. ఇది చూసి నిఖిల్ ఐ రియల్లీ లవ్ యూ రోహిణి ఫర్ దిస్, అబ్బాబ్బాబ్బా అద్భుతం అనగానే విష్ణుప్రియ కోపం వచ్చింది. ఎందుకు పొగుడుతున్నావు, మనుని పొగడాలి కదా అనగానే నిఖిల్ వచ్చి యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ నేను పొగుడుతాను ఇద్దరిని. విష్ణుప్రియ అండి అమ్మ విల్ సో ప్రౌడ్ పృథ్వీ బాగాడు అని చెప్పి అక్కడ అంటుంది. నిఖిల్ పోయిండి సపోర్ట్ చేయడానికి పృథ్వీకి, అక్కడ పక్కనే ఉండి బాగా ఆడు అంటే నబిల్ ఉండి 2 minutes ఓపిక పట్టు అని చెప్పడం. ఇదంతా జరుగుతుంటే టక్కన పృథ్వీది పడిపోతుంది, పృథ్వీ కాలు బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, కుండ కింద పడుతుంది. అయిపోగానే పృథ్వీ అవుట్ అయిపోయింది కదా. రోహిణిని టక్కన అవినాష్ అమాంతం ఎత్తుకొని ఏ అని చెప్పి నువ్వు గెలిచినావు అనగానే ఇక రోహిణి ఏడవడం స్టార్ట్ చేస్తుంది కదా. అంటే ఇక కళ్ళల్లో ఆనంద బాష్పాలు, ఏడుపు, బాధ అన్నీ కలిసి వస్తాయి. ఇట్లా ఓదారుస్తూ ఉంటే నేను మెగా చీఫ్ అయ్యాను అని చెప్పి ఎమోషనల్ అయిపోయింది. అసలు నేను ఆడి గెలుచుకున్నా అని చెప్పి. ఎస్, ఇక్కడ రోహిణి అయినా అవినాష్ అయినా వీళ్ళంతా కూడా ఆడి గెలుచుకుంటారు, ఆడకుండా గెలవట్టే. గౌతమ్ కృష్ణ నుండి ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ గేమ్, అసలు ఎక్సలెంట్ హ్యాపీగా ఉంది అని చెప్పి గౌతమ్ ఫుల్ హ్యాపీ. విష్ణుప్రియ అండి యు ఆర్ ఎ హీరో రోహిణి, రోహిణి హీరో అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నువ్వు నాట్ చేస్తే ఎంటర్టైనర్, యు ఆర్ ఎ ఫైటర్ అని చెప్పి ఇక్కడ గౌతమ్ కృష్ణ గట్టిగా చెప్తాడు. నిఖిల్ వచ్చి ఫుల్ మెచ్చుకున్నాడు, సూపర్ నువ్వు ఎక్సలెంట్ అని చెప్పి. ఇక్కడ బాగా ఏడవడం, వైల్డ్ కార్డ్గా వచ్చాం, బెస్ట్ ఇవ్వాలని అనిపించింది అందుకే ఇచ్చాను, ఎవరైతే 0 అన్నారో వాళ్ళ నోటి నుంచి అనిపించుకోవాలని అనుకున్నా, 0 అనగానే గెలవాలనుకున్నా అనగానే టేస్టీ తేజ నేను ఓడిపోయినందుకు కూడా బాధ లేదు, మీరు గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు. రోహిణి ఉండి ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, గెలిస్తే ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. అసలు లైఫ్ టైం ఒక మూమెంట్ అబ్బా ఇట్లాంటివన్నీ. ఈ సీజన్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత సిల్లింగ్ అనిపించుండొచ్చు, కానీ మనసులో ఉంటుంది చూసారా, ఆ రోజు నేను పొందిన ఆనందం ఇంకెప్పుడు పొందలేదని ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు, హై అనిపిస్తుంది. అలాంటి మీ లైఫ్లో హై మూమెంట్ ఏముందో కింద కామెంట్ చేయరా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా చూస్తా. అంటే మీ లైఫ్లో మీ హై మూమెంట్ ఏంటిది, ఎక్కడ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా ఓకే, నేను చదువుతా, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా, ఓకేనా. యా, నా లైఫ్లో హై మూమెంట్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను అది చెప్పుకోవాలంటే పర్సనల్గా చాలా చెప్పుకోవచ్చు, తర్వాత నేను చెప్తా. మంచి హై మూమెంట్స్ ఉన్నాయి. అండ్ నాకు సీజన్ 7 ఎండింగ్లో లాస్ట్ వీడియో పెట్టింది చూసిరా, అది నాకు ఇప్పటికీ గుర్తు. ఆ రోజు నేను ఘోరంగా ఎమోషనల్ అయిపోయినా, నా వల్ల కాలేగా. అది నాకు ఒక రకమైన దాని కింద వచ్చిన కామెంట్లకి నాకు మామూలు ఆనందం కాదు, అసలు అందరూ నాలాగానే ఫీల్ అయ్యారు అనేసరికి నాకు మస్తు అదనిపించింది. సో లైక్ దట్ కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి. నా ఛానల్ పోయినప్పుడు, మళ్ళీ కొత్త ఛానల్ పెట్టినప్పుడు అందరూ సపోర్ట్ చేసి టక లేపిరు చూడరు, అది కూడా ఒక హై మూమెంట్. మా చిన్నది ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఇట్లా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, అది హై మూమెంట్. అట్లాంటివి ఉంటాయి కొన్ని. అట్లాంటిది మీ లైఫ్లో హై మూమెంట్ ఏంటిది? ఇప్పుడు ఈమెకి ఇది హై మూమెంట్.
అండ్ నాకు బాగా హై మూమెంట్ ఇంకోటి ఉంది. నేను సకుటుంబ సపరివార సమేతంగాలో 2 హైట్స్ తోటి పర్ఫామ్ చేసింది చూసినా. అది అయిపోయిన తర్వాత నేను 12 గంటలు వెయిట్ చేసిన, మేకప్ వేసుకుని మొత్తం సిల్వర్ కలర్ వేసేసుకొని 12 గంటలు ఉన్నా. నా షూట్ టైం రాలేదు, నైట్ ఎప్పుడో పెట్టారు. అప్పుడు నేను పర్ఫామ్ చేసిన తర్వాత నేను ఇట్లా మాస్క్ తీస్తా అంటే నాగబాబు గారు మెస్మరైజ్ అయిపోయి ఫుల్ మెచ్చుకున్నారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళంతా క్లాప్స్, కన్నీళ్ళు, మొత్తం ఒక రకమైన ఎమోషనల్ మూమెంట్. అందరూ హ్యాపీ, నన్ను ఆకాశానికి ఎత్తారు. ఆ రోజు మస్తు హ్యాపీ ఫీల్ అయింది. అట్లా లైక్ దట్. యా, ఈమె చాలా హ్యాపీ ఫీల్ అయింది. అవినాష్ ఇంత బాగుంటుంది అని, రోహిణి ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుందని చెప్పి ఆనంద బాష్పాలు వస్తూనే ఉన్నాయి. అవినాష్ ఉండి అన్నీ చేస్తామే మనం, అన్నీ చేస్తామే, అన్నీ ఆడతామే మనం, అన్నీ ఆడతామే అంటాను. ఒక ఎంటర్టైనర్ ఫీల్ అది. ఎంటర్టైనర్స్ కెన్ డూ ఎనీథింగ్ అని మాకు ఒకటి ఉంటుంది మనసు లోపల. అది చాలా హెవీ అన్నట్టు. మేము నవ్వించేటోళ్ళమే, ఉత్తగా నవ్వి ఇట్లా అంటే కామెడీ గాళ్ళ లెక్క చూస్తారు కదా, కానీ మా లోపల చాలా ఉంటుంది అనే ఫీలింగ్ అవినాష్ లోపల కనిపించింది. ఆ తర్వాత రోహిణి ఐఎమ్ నాట్ ఏ జీరో అంటే ఐ హ్యావ్ ఫైర్, నా లోపల ఫైర్ ఉంది, ఐఎమ్ నాట్ ఏ జీరో. విష్ణుప్రియ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంది. నిఖిల్ వచ్చి నేను చెప్పలేదా, ఆడు మొగాడ్రా బుజ్జే, నువ్వు మొగాడ్రా బుజ్జే అని చెప్పి అంటాను. అయితే విష్ణుప్రియ అండి, సారీ, ఐ రియల్లీ అసలు నాట్ మీన్ ఇట్, నేను అట్లా అనలేదు, జస్ట్ క్యాజువల్గా అన్న గొడవలో. అంటే నువ్వు అనడం వల్ల నేను ఇంత బాగా ఆడినా అని చెప్పి అంటుంది. అనుకుండొచ్చు పృథ్వీ ఓడిపోవడానికి నేనే కారణం. ఆ తర్వాత పృథ్వీ పాపం అక్కడ బాగా ఏడుస్తాడు, బాధపడతాడు. పృథ్వీ కూడా బాగా ఆడిండని చెప్పి రోహిణి అని. ఆ తర్వాత నబీల్ పృథ్వీని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ఏం పర్లేదు, ఇది కాదు, కప్పు కొట్టాలని మాట్లాడతాడు. నిఖిల్ ఏందిరా స్వామి రంగా అసలు అని చెప్పి నిఖిల్కి ఏడిపోతుంది. ఇంత బాగా ఆడి రేంద్ర అని చెప్పి ఏడుతాను, నిఖిల్కి ఏడిపోచ్చేస్తుంది. ప్రేరణ నుండి లాస్ట్ మెగా చీఫ్ అయితే అందరూ ఏడుస్తారన్నమాట అని చెప్పి ఆవే బిగ్ బాస్ నుండి పృథ్వీ వెల్ ప్లేడ్ అని చెప్పి పృథ్వీకి చెప్పిండు, ఎందుకంటే చాలా బాగా ఆడాడు, వెల్ ప్లేడ్ అని చెప్పిండు. రోహిణికి ఆఖరి మెగా చీఫ్ అయినందుకు కంగ్రాచులేషన్ అని చెప్పి సింహాసనం మీద గద్దె మీద కూర్చోపోరనగానే పోయి కూర్చోడానికి పోయిండు. మెగా చీఫ్ గద్దె ఎక్కి కూర్చుంటే ఆ బ్యాండేజ్ ఏంది మన మెగా చీఫ్ బ్యాండ్ కట్టడం, శివంగివే పాటేసిండు. శివంగివే తలవంచే మగ జాతినికే, అది ఆ పాట వేసారు. ఫుల్ హ్యాపీ. అందులో కూడా కొన్ని లైన్స్ బాగా యాప్ట్ అయ్యేటట్టుగా అనిపించినాయి. కాదన్న వాళ్ళ నోళ్ళే ముగించాలి అన్నట్టుగా ఆ పాట రాగా ఫుల్ హ్యాపీ. అండ్ విష్ణుప్రియ ఆల్సో, యష్మి వాళ్ళందరూ అక్కడికి వచ్చిర్రు. ఫుల్ అందరూ కూడా బాగా చేరప్ చేసిర్రు, ఎంజాయ్ చేసిర్రు. యష్మి సో హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వెరీ ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది నువ్వు గెలిచిన విధానం అయితే. అంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎనర్జీ అంతా నాకు అంతా మీ ఎంకరేజ్మెంట్ వల్లే వచ్చింది అన్నట్టుగా చెప్పడం. అండ్ నువ్వు హెల్ప్ చేసినావు నేను కంటెంట్ రావడానికి, నువ్వు కూడా ఓటేసినావు అని చెప్పి ఈ మాటలు. ఆ తర్వాత రోహిణి, అవినాష్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చున్నారు, మాట్లాడుకుంటారు. ఇది అసలు పృథ్వీ కూడా మామూలు టఫ్ కాదు, చాలా కష్టపడ్డాడు. యష్మి కొన్ని మిస్టేక్లు చేసింది అందులో పోసింది దానిలో అని చెప్పి డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత పృథ్వీ మాత్రం చాలా కష్టపడ్డాడు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చినట్టే, అసలు ఈ ట్రైడ్ ఏ లాట్, అసలు సూపర్ అని చెప్పి అనడం. విష్ణుప్రియ అక్కడ ఒక మాట అంటుంది అన్నట్టు, మనోడు ఓడిపోయింది అన్న బాధే కానీ తనకు గెలిచినందుకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అని చెప్పి, ప్రౌడ్ ఆఫ్ రోహిణి అని చెప్పి అంటుంది. అది ఇక్కడికి మనకి ఎపిసోడ్ ఎండ్ అయింది. అండ్ లైవ్ కూడా ఇప్పుడు ఎండ్ అయిపోయింది. సో రేపు పొద్దుగాల మనము నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి అనేది ఒక వీడియో చేసుకుందాం, సరేనా? ఉంటా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయకపోతే విజిట్ చేయరు, www.swatipicals.com. అండ్ మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, మీరు వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేయొచ్చు. స్పెషల్గా తెలంగాణ స్పెషల్స్ కూడా మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. లైక్ సకినప్పాలు, గారెప్పాలు అని మా దగ్గర అంటారు, అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఒక స్పెషల్ ఐటమ్స్, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో అన్నీ ఒకటి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం బిజీ ఉండి అన్నీ చేయడానికి ఆమె కూడా కష్టం కదా, అందుకని చేస్తలేదు. అండ్ మెల్లమెల్లగా అన్నీ స్టార్ట్ చేస్తాం, ఓకేనా? సరే, మీకేమన్నా మన తెలంగాణ స్పెషల్స్ లేదు ఆంధ్ర స్పెషల్స్ అంటే మేము నేర్చుకొని చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఇప్పుడైతే మేము చేస్తున్న వెరైటీస్, దాంతోపాటు తెలంగాణ స్పెషల్ వంటకాలు ఉంటాయి కదా, లైక్ పిండి వంటలు, అసలు కూడా చేస్తున్నాం. టేస్ట్ చేయరు మీరు కూడా, మా ఊరి ఎట్లుంటే చూడాలి కదా, జర టేస్ట్ చేయరు. మీకు ఏమైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుర్రి. అండ్ మా దగ్గర ఆల్రెడీ ఉన్న మెనూలో ఉన్నాయి కూడా ఆర్డర్ చేసుకోరి, చాలా మంచిగా ఉంటాయి.
అండ్ హెల్తీ స్నాక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు, కాజు పాకం లాంటివి, మంచి పిల్లలకి ఇష్టపడి తినే చాక్లెట్ లాంటి ఫ్లేవర్ తోటి ఉండే కాజు పాకం లాంటివి కూడా ఉన్నాయి. సో మీరు ట్రై చేయొచ్చు ఒక్కసారి. ఓకేనా? ఉంటాం మరి. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్, గుడ్ నైట్.